రాంబిల్లి మండలంలో ఓ యువకుడు 14 ఏళ్ల బాలికను దారుణంగా హత్య చేసిన ఘటనపై హోం మినిస్టర్ అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని వెంటనే పట్టుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పోలీసులు క్లూస్ టీంలను రప్పించి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గురైన బాలికది రాంబిల్లి మండలంలోని కొప్పుగొండుపాలెం గ్రామం. గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన రాంబిల్లి హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళుతున్న ఆమెను కసింకోటకు చెందిన సురేష్ వెంటాడి వేధిస్తుండేవాడు. తరచూ గ్రామానికి వస్తుండేవాడు. సురేష్ వ్యవహారం తెలిసి బాలిక తల్లిదండ్రులు 2 నెలల క్రితం రాంబిల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు పెట్టి సురేష్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపారు. పిల్లలు లేపుతున్నారని మేము అడిగాం సార్. ఇప్పుడు దాకా మేము అడిగాము. జైలుకు వెళ్లిన సురేష్ సుమారు 10 రోజుల క్రితం బెయిల్ పై బయటకు వచ్చాడు. రోజు మాదిరిగా నిన్న పాఠశాలకు వెళ్లిన బాలిక సాయంత్రం ఇంటికి చేరుకుంది. ఆ సమయానికి తల్లిదండ్రులు ఇంకా ఇంటికి రాలేదు. నాయనమ్మ ఉన్నప్పటికీ బయటకు వెళ్లింది. అయితే అప్పటికే సురేష్ లోపల మాటు వేసి ఉన్నాడు. ఆమె ఇంట్లోకి వెళ్లగానే సురేష్ తలుపులు వేసి ఆమెను కత్తితో అతి దారుణంగా హత్య చేశాడు. ఈలోగా బాలిక నాయనమ్మ ఇంటికి వచ్చింది. తలుపులు వేసి ఉండడంతో వాటిని తట్టింది. లోపల ఉన్న సురేష్ తలుపు తీసి ఆమెను తోసేసి పారిపోయాడు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్. శంకరి అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్న మైనర్ బాలికపై ప్రేమ పేరుతో వేధించి వెంటాడి సురేష్ అనే యువకుడు ఆమెను అత్యంత దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అయితే ఈ ఘటన మొత్తం యలమంచిలి నియోజకవర్గంలో సంచలనంగా రేపిందని చెప్పుకోవచ్చు. గతంలోని కూడా సురేష్ ఆ మైనర్ బాలిక వెంట ప్రేమ పేరుతో ఆమెను వేధించేవాడు, పెళ్లి చేసుకుంటాను కూడా పలుమార్లు చెప్పాడు. అంతేకాదు ఆమెను బెదిరిస్తుండేవాడు. ఒకవేళ కానీ తను ప్రేమించకపోయినా పెళ్లి చేసుకోకపోయినా కూడా తల్లిదండ్రులను చంపేస్తాంటూ కూడా బెదిరించేవాడు. అయితే ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి తరలించారు. ఆ తర్వాత ఇటీవలే 10 రోజుల క్రితమే బెయిల్ పై విడుదలైన సురేష్ మరలా కూడా గత పందాన్ని కొనసాగించాడు. ప్రేమ పేరుతో మరలా వేధించాం, పెళ్లి చేసుకోవాలంటూ కూడా ఆమె వెంట తిరగడం ఇంకా భరించలేని ఆమె మైనర్ బాలిక కూడా తల్లిదండ్రులకు చెప్పడం జరిగింది. వెంటనే పోలీసులు కూడా తల్లిదండ్రుల విషయాన్ని చెప్పడం జరిగింది. మరలా కూడా సురేష్ నుంచి ఇదే విధమైన వేధింపులు, ఇదే తరహాలో ఆమె పెళ్లి చేసుకోవాలంటూ కూడా వేధిస్తున్నాయని చెప్పడంతో పోక్సో చట్టం కింద అరెస్ట్ అయ్యాడు. బయటకు వచ్చాడు. పెద్ద ప్రాబ్లం లేదంటూ కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశారు తప్ప సురేష్ నిలువరించే ప్రయత్నం అయితే చేయలేదని తల్లిదండ్రులు బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. ఇటువంటి వాటికి కఠిన శిక్షలు వేయడమే కాదు, గురి శిక్ష వేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ చిన్నపిల్లల వృద్ధుల వరకు కూడా ఈ లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ప్రభుత్వాలు మారినా, చట్టాలు మారినా కూడా ఇటువంటి ప్రబుద్ధులకు బుద్ధి రావడం లేదు. ఇటువంటి వాటిని గురి శిక్ష వేసి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలంటూ కూడా బాలిక బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ సతీష్.